ఇప్పుడే హిట్లర్ను చూసి నేను క్రైస్తవ మతము అవగాహన చేసుకోవాల్సిన ముమ్మాటికి అది నా తప్పే అవుతుంది. ఏ మతాన్నైనా ఏ ధర్మాన్నైనా తెలుసుకునే అతి ఉన్నతమైన మార్గము ఆ ధర్మం యొక్క మత గ్రంథాలను అధ్యయనం చేసి నిజానిజాలను తెలుసుకోవడము. ఇన్షాల్లా నా ఈనాటి ప్రసంగంలో ప్రజలు ఏమి చేస్తున్నారు అనేది కాకుండా, లేక సమాజంలో ప్రసిద్ధి చెందింది ఏమిటి అనేది కాకుండా, కేవలం మన మత గ్రంథాలలో దేవుని గురించి ఏమి రాసిబడి ఉన్నదో రుజువులతో మీ ముందు చర్చిస్తాను. నా ప్రసంగం యొక్క మొదటి భాగము హిందుత్వములో దేవుడు ఎవరు. ముందుగా మనం హిందుత్వము మరియు హిందువు అనే పదాల గురించి అర్థం చేసుకుందాం. హిందుత్వం అనేది ఒక హిందువు యొక్క జీవన విధానానికి ఇవ్వబడిన పేరు. హిందూ లేక హిందుత్వము అనే పదాలు ప్రస్తుత కాలంలో హిందువులు ఆచరించే ఏ మత గ్రంథాలలోనూ ఒక్కసారి కూడా రాసిబడి లేవు. హిందూ అనేది ఒక భౌగోళిక పదము మాత్రమే. సింధు నది అవతల నివసించే వారిని సింధువులు లేక హిందువులు అంటారు. సింధు నది అవతల నివసించే వారందరూ వారు క్రైస్తవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, జైనులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా వారందరూ భౌగోళికంగా హిందువులు అని పిలువబడతారు. వారు తమ ధార్మికంగా తమ తమ ధర్మానికి తమ మతానికి చెందినవారవుతారు. హిందూ అనే పదము మనము కొన్ని మూలాధారాలను పరిశీలిస్తే ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ అనే పుస్తకము 1965లో న్యూయార్క్ నుంచి ప్రచురితమైన 6వ సంపుట ప్రకారము పేజీ నంబరు 699లో ఏమి రాసిబడిందంటే, హిందూ అనే పదము మొట్టమొదటిసారిగా ముస్లింలు భారతదేశంలోని ఆగమనం తర్వాత వాడబడింది అని. ఇంకా ఈ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధాని మంత్రి అయిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయన అత్యంత ప్రఖ్యాతిగాంచిన పుస్తకము డిస్కవరీ ఆఫ్ ఇండియా పేజీ నంబర్ 74లో నెహ్రూ గారు ఏం రాశారంటే, హిందూ అనే పదము మొట్టమొదటిసారిగా 8వ శతాబ్దపు తాంత్రిక పుస్తకంలో కనపడింది. మరియు అక్కడ అది ఏ మతానికి కానీ ధర్మానికి కానీ చెందిన పదము కాదు, కేవలం ఒక భౌగోళిక సూచిక మాత్రమే అని నెహ్రూ గారు అక్కడ రాశారు. ఇంకా మనం ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అనే పుస్తకం చదివితే 20వ సంపుటము 581వ పేజీ నెంబర్లో ఏమి రాసిబడిందంటే, వారు వేల కొద్ది జాతులు ప్రజాతులుగా విభజించబడ్డారు. ప్రతి జాతికి ఒక ఆచారము ఉన్నది. వీరందరినీ వేరే వేరే పేర్లతో పిలవడం ఎంతో కష్టసాధ్యమైన పని కాబట్టి బ్రిటిషు గ్రంథకర్తలు వారందరినీ కలిపి హిందువులు అని ఒక పేరిచ్చినారు అని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాలో రాసిబడి ఉంది. ప్రస్తుత కాలంలో హిందూ అనేది ఒక నిర్దిష్ట ఆచారములను ఆచరించే వారికి ఇవ్వబడింది. ఇంకా హిందుత్వంలోని మత గ్రంథాలేమిటో మనం తెలుసుకుందాం. హిందుత్వంలో అత్యంత ముఖ్యమైనవి వేదాలు. ముఖ్యముగా 4 వేదములు ఉన్నవి. మొదటిది ఋగ్వేదము. ఋగ్వేదాన్ని హిందువులు అత్యంత ప్రామాణికంగా అతి పురాతనమైన పుస్తకముగా దేవుని వాక్యంగా విశ్వసిస్తారు. ఋగ్వేదం తర్వాత యజుర్వేదము, అథర్వేదము మరియు సామవేదము, ఈ 4 వేదాలు ఉన్నవి. వేదాల తర్వాత సుమారు 108 ఉపనిషత్తులు ఉన్నవి. ఉదాహరణకు శ్వేతార ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు మొదలగు ఉన్నవి. ఉపనిషత్తుల తర్వాత పురాణాలు, 18 పురాణాలు ఉన్నవి. పురాణాల తర్వాత అరణ్యకాలు, బ్రాహ్మణాలు, 10 అరణ్యకాలు, 10 బ్రాహ్మణాలు ఉన్నవి. తైతేయ అరణ్యకము, ఐతరేయ బ్రాహ్మణము మొదలగవి. దీని తర్వాత హిందువులు 2 ఇతిహాసాలలో కూడా విశ్వసిస్తారు. మొట్టమొదటిది రామాయణము, రెండవది మహాభారతము. రామాయణము వాల్మీకి రాముని గురించి రచించిన కథ. మహాభారతము ప్రపంచంలో అత్యంత పెద్ద మహాకాండంగా ప్రసిద్ధి చెందింది. ఇది కౌరవులకు మరియు పాండవులకు జరిగిన యుద్ధానికి ప్రసిద్ధి. భగవద్గీతలోని కురుక్షేత్రంపై అర్జునుడికి మరియు కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణనే భగవద్గీత అంటారు. మరియు ప్రస్తుత కాలంలో హిందువులు ఈ భగవద్గీతను అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. హిందుత్వము బహు దైవారాధ మతముగా భావించబడుతుంది. అంటే
ఎంతోమంది దేవుళ్ళని విశ్వసించే మతముగా. మనము ఒక సాధారణ హిందువుని, అయ్యా మీరు ఎంతమంది దేవుళ్ళని పూజిస్తారు అని ప్రశ్నించగా, కొంతమంది 3 దేవుళ్ళని, కొంతమంది వేల కొద్ది దేవుళ్ళని, కొంతమంది 3,000,000 దేవతలు ఉన్నారు అని జవాబిస్తారు. కానీ మనము వేదాంతి అయిన రాజగోపాలాచారి వంటి వేదాంతులను అడిగిన ఈ ప్రశ్న, అయ్యా నిజానికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే, పండితులు నిజానికి దేవుడు ఒక్కడే అని సమాధానమిస్తారు. ఇంకా హిందుత్వము పాంథిజం అనే సిద్ధాంతంలో విశ్వసిస్తుంది. పాంథిజం అనగా అద్వైతము. అద్వైత అనగా అంతా భగవత్స్వరూపమే అని. ఈ లోకమంతా భగవత్స్వరూపమే. ముస్లింలు ఏం విశ్వసిస్తారంటే అంతా భగవంతునిదే అని. ఒకవేళ మనం ఈ భిన్నత్వాన్ని ఏకం చేయగలిగితే ఇన్షాల్లా హిందువులు మరియు ముస్లింలు ఏకమవుతారు. మనము భగవద్గీత చదివితే భగవద్గీతలో 7వ అధ్యాయము 20వ వాక్యంలో కృష్ణుడు ఏమంటున్నాడంటే, కామైస్థైస్థై వృతజ్ఞాన ప్రపద్యాంతేన్య దేవత తం తం నియమాస్థాయ ప్రకృత్యా నియత స్వయ. దీని అర్థము కామైస్థైస్థై వృతజ్ఞాన అంటే విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణమునంది తం తం నియమాస్థాయ తమ తమ నియమాలకు అనుగుణంగా, తమ తమ ఇష్టాలకు అనుగుణంగా ప్రకృత్యా నియత స్వయ ఆయా పూజా విధానాలు అవలంబిస్తారు అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా మనము వేదాల యొక్క అధ్యయనం చేస్తే ఋగ్వేదము 8వ మండలము 1వ సూక్తము 1వ మంత్రంలో ఏమి చెప్పబడిందంటే, మాసిద్ అన్ ద్విసంసిత సఖాయో మా ఋషంసిత అంటే, ఓ మిత్రులారా ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణి మీరు ఉపాసించండి, ప్రార్థించండి అని. ఇంకా మనము యజుర్వేదం చదివితే 32వ అధ్యాయము 3వ వాక్యంలో అందులో నా తస్య ప్రతిమ ఆస్తి అని చెప్పబడింది. అంటే ఆ దేవునికి రూపము లేదు, ఆ దేవునికి విగ్రహము లేదు అని యజుర్వేదం చెప్పింది. ఇంకా యజుర్వేదము 40వ అధ్యాయము 8వ వాక్యము అందులో శుద్ధమ పాప విద్ధం అని చెప్పబడింది. ఆ భగవంతుడు శుద్ధుడు మరియు శరీరం లేనివాడు అని. యజుర్వేదము 40వ అధ్యాయము 9వ వాక్యము అంధంతమ ప్రవిశంతియే యా అసంభూతిముపాసతే తతోభోయ ఇవతే తమోయ ఉసంభూత్యాయ వ్రత అని అక్కడ రాసిబడి ఉంది. దీని అర్థము అంధంతమ ప్రవిశంతియే అంటే వారు అంధకారంలో ప్రవేశిస్తున్నారు. ఎవరు? యా అసంభూతిముపాసతే ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తారో, అసంభూతిని పూజిస్తారు. అసంభూతి అంటే ఏమిటి? సృష్టించబడినవి, సృష్టించబడిన వస్తువులను అసంభూతి అంటారు. ఉదాహరణకు చంద్రుడు, సూర్యుడు, భూమి, చెట్లు, చేమ, జంతువులు, మానవులు వీటిని పూజించిన వారు అంధకారంలో ఉన్నారు అని యజుర్వేదం చెప్తుంది. ఇంకా ఇదే యజుర్వేదంలో 40వ అధ్యాయము 9వ వాక్యంలో ఇంకా ఏం చెప్పబడిందంటే, ఎవరైతే సంభూతిని ఉపాసిస్తారో వారు మరింత గాఢాంధకరంలో ఉన్నారని. సంభూతి అంటే ఏమిటి? సంభూతి అంటే మన స్వహస్తాలతో, మన చేతులతో మనం తయారు చేసుకున్న వస్తువులు. ఉదాహరణకు చిత్రపటాలు, విగ్రహాలు మరియు ఇతర వస్తువులు మన చేతులతో మనం తయారు చేసుకున్నవి ఎవరైతే పూజిస్తారో వారు గాఢాంధకారంలో ఉన్నారు అని యజుర్వేదము 40వ అధ్యాయము 9వ వాక్యములో రాసిబడి ఉంది. ఇంకా అథర్వేదంలో దేవ మహా ఓసి అని చెప్పబడింది. అంటే ఆ దేవుని కీర్తి ఎంతో గొప్పది అని. మనము ఉపనిషత్తుల్ని అధ్యయనం చేస్తే శ్వేతార ఉపనిషత్తు 3వ అధ్యాయము 2వ వాక్యము ఏకో హి రుద్రోన ద్వితీయతస్తు యా ఇమాం లోకనిసత ఇసనభి అని చెప్పబడింది. అంటే స్వీయ శక్తులచే భూమ్యాకాశాలను రక్షించి పాలించే ఆ రుద్రుడు నిజానికి ఒక్కడే. అతనిని 2 అని చెప్పడానికి అతని పక్కన ఎవరూ లేరు అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా శ్వేతారోపనిషత్తు 3వ అధ్యాయము 3వ వాక్యంలో దావ్యభూమి జనయం దేవ ఏక అని చెప్పబడింది. అంటే ఈ భూమిని, స్వర్గాలను సృష్టించిన ఆ దేవుడు నిజానికి ఒక్కడే. శ్వేతారోపనిషత్తు 4వ అధ్యాయము 19వ వాక్యము నా తస్య ప్రతిమ ఆస్తి అని చెప్పబడింది. అంటే ఆ దేవునితో సరిసమానులు
ఎవరు